వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఇప్పటి పక్కా ప్రణాళిక రెడీగా ఉందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పటికే దువ్వాడను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ దువ్వాడ శ్రీనివాస్ అనే కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన అధినాయకత్వాలపై పరుష పదజాలంతో దువ్వాడ విరుచుకుపడ్డారు. ఇక దువ్వాడ అరెస్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్కి అయితే అరెస్టుకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? రైట్ వెంకట్, గత కొన్ని రోజులుగా దువ్వాడ అరెస్ట్ అవుతారు అనే ఒక వాదనలు ఏదైతే జనరల్ గా మనం వింటూ ఉన్నామో దానికి మరింత ఊతమిచ్చేలాగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇటీవల కాలంలో మనం వరుసగా చూస్తున్న వైసీపీ నేతలు ఏ విధంగా వరుస 1 by 1 ఏ విధంగా అరెస్ట్ అవుతున్నారు, వల్లభనేని కావచ్చు, పోసాని కావచ్చు, అంతకుముందు బోరగడ్డ అనిల్ కావచ్చు, ఈ విధంగా వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో దువ్వాడ కూడా వైసీపీ హయాంలో కొంత శృతిమించి మాట్లాడారు. పరుష పదజాలంతో టీడీపీ అధినాయకత్వం అదేవిధంగా జనసేన అధినాయకత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో దువ్వాడ అతనిపై కూడా కేసులు నమోదే, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనే వాదనలు 11 రోజులుగా మనం వింటూ ఉన్నాం. ఈ క్రమంలో ఆయన్ని ఈ రోజు అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఆయన కొన్నాళ్ళుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆయన్ని రైట్, థ్యాంక్ యూ వెంకట్.